యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనము చర్చించుకునే పాఠ్యాంశము జీవిత బీమా ఆచరణ సబ్జెక్టు నందు క్లెయిమ్స్ అంటే ఏంటిది, క్లెయిమ్స్ యొక్క రకాలు మరి పరిష్కారం గురించి చర్చించుకుందాం. ఫస్ట్ క్లెయిమ్లు అంటే బీమా సంస్థ బీమా చేసిన వ్యక్తులకు చెల్లించే మొత్తాలను క్లెయిమ్స్ అని అంటాం. ఈ క్లెయిమ్లు వివిధ రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా 3 రకాలుగా చెప్పవచ్చు మనము. ఒకటి మరణాల ద్వారా క్లెయిమ్లు, 2 గడువు తీరడం ద్వారా క్లెయిమ్లు, 3 మనుగడ ప్రయోజనాల గురించి ఇచ్చే క్లెయిమ్లు. ఇట్లా జీవిత బీమా క్లెయిమ్లను 3 రకాలుగా మనము వివరించవచ్చు. ఫస్ట్ మరణాల ద్వారా క్లెయిమ్లు. పాలసీదారుడు పాలసీ చేసిన మరుక్షణం నుంచి, అంటే పాలసీ రికార్డ్ అయ్యి నమోదైన తర్వాత, రిజిస్టర్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత పాలసీ నంబరు పాలసీదారునికి ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ పాలసీ నంబర్ పొందినప్పటి నుంచి ఎనీ టైం వాడు మరణించినట్లయితే ఆ వ్యక్తికి చెల్లించే క్లెయిమ్లను మరణాల ద్వారా క్లెయిమ్లని చెప్పవచ్చు. ఈ మరణాల క్లెయిమ్లో ఎర్లీ క్లెయిమ్స్, నాన్ ఎర్లీ క్లెయిమ్స్ అని మళ్ళా 2 రకాలుగా విభజించబడింది. ఎర్లీ క్లెయిమ్స్ అంటే పాలసీదారుడు 3 సంవత్సరాల లోపు మరణించినట్లయితే దాన్ని ఎర్లీ క్లెయిమ్స్ కిందికి తీసుకోబడుతుంది, అంటే ముందస్తు క్లెయిమ్ కిందికి తీసుకోబడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పినట్లయితే, 1 జనవరి 2017లో ఒక పాలసీ ఎక్స్ అనే వ్యక్తి తీసుకున్నాడు. వాడు 1/1/2020 లోపల ఎప్పుడు మరణించినా కానీ అది మనకు ముందస్తు క్లెయిమ్స్ కిందకే వస్తుంటుంది. ఈ అర్లీ క్లెయిమ్స్ పాలసీదారుడు తాను తీసుకున్న పాలసీ నుంచి 3 సంవత్సరాల పీరియడ్ వరకు ఉంటుంది. 3 సంవత్సరాల ఒక రోజు అయితే మళ్ళీ అది అర్లీ క్లెయిమ్ కిందకి రాదు. ఈ అర్లీ క్లెయిమ్స్ జరిగినప్పుడు బీమా సంస్థ పాలసీదారుని యొక్క వివరాలన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసి క్షుణ్ణంగా పరిశీలించి తద్వారానే వానికి క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇతర క్లెయిమ్లు, ఇందులో పాలసీదారుడు బీమా తీసుకున్న తర్వాత 3 నెలల వ్యవధి అయిపోయిన తర్వాత మరణిస్తే అటువంటి క్లెయిమ్లను మనము గడువు తీరడంలో క్లెయిమ్లని చెప్పవచ్చు, మనుగడ ప్రయోజనం చెల్లింపులో క్లెయిమ్లని 2 రకాలుగా చెప్పవచ్చు. గడువు తీరడంతో క్లెయిమ్స్ అంటే 16 సంవత్సరాలు ఎల్ఐసి పాలసీ తీసుకున్నాడు. ఎవరీ ఇయర్ వాడు ప్రీమియం కట్టుకుంటూ వస్తున్నాడు. 16 years ప్రీమియం కట్టిన తర్వాత
16వ సంవత్సరం ఎండింగ్ లోపల ఈ గడువు తీరిపోతుంది కాబట్టి క్లెయిమ్ అమౌంట్ని పాలసీదారునికి చెల్లింపు చేయడము జరుగుతుంటుంది. ఇటువంటి వాటిని మనము గడువు తీరడం ద్వారా చెల్లించే క్లెయిమ్లని చెప్పవచ్చు. అయితే ఈ గడువు తీరడం ద్వారా చెల్లించే క్లెయిమ్లలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి చూద్దాం మనం. ఒప్పందం ప్రకారము గడువు తీరడం ద్వారా జనరల్గా క్లెయిములు చెల్లించడం జరుగుతుంది, లేదా పాలసీ యొక్క కాలం పూర్తి అయినప్పుడు ఈ చెల్లింపు జరుగుతుంటుంది. పాలసీదారులు గడువు తేదీ వరకు జీవించి ఉంటే పాలసీదారునికి చెల్లింపు చేస్తారు. ఇందులో హామీ మొత్తం సపోజు 1 lakh మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే 1 lakh మనం హామీ ఇచ్చినట్లు అవుతుంటుంది. అప్పుడు ఆ 1 lakh రూపీస్ ప్లస్ ఆర్జించిన బోనస్, ఇతర అడిషనల్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటే కూడా చేర్చి మొత్తము గడువు తీరినప్పుడు చెల్లింపు చేయడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాలలో ప్రీమియంలు లాస్ట్లో కట్టకపోయినా కానీ, లేదా అప్పులు తీసుకొని చెల్లింపు చేయనట్లయితే గడువు రోజు క్లెయిమ్ చేసేటప్పుడు డ్యూ ఉన్న ప్రీమియం మొత్తాన్ని, బాకీ ఉన్నట్లయితే ఆ బాకీ ప్లస్ దాని వడ్డీ మొత్తాన్ని కూడా పట్టుకొని మిగతా అమౌంట్ను క్లెయిమ్ చేయడం జరుగుతుంది. తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటాడు కాబట్టి ఈ మొత్తం అమౌంట్ కూడా పాలసీదారునికే చెల్లింపు చేయడం జరుగుతుంటుంది. అంటే నామినీ ఉన్నట్లయితే, ఒకవేళ పాలసీదారుడు మరణించినట్లయితే అతని ఎవరినైతే నామినీగా సూచించుంటాడో అటువంటి వ్యక్తికి క్లెయిమ్ చేయడం జరుగుతుంది. కానీ నామినీ లేనప్పుడు మాత్రం సాక్షాత్తు వ్యక్తే బతికుంటాడు కాబట్టి ఆయనకే మొత్తం డబ్బు గడువు తేదీ రోజున చెల్లింపు చేయడము జరుగుతుంది. కొన్ని సందర్భాలలో బీమా పాలసీని అసైన్ చేయడం జరుగుతుంది. అంటే జనరల్గా చిట్స్ ఏవైనా ఎత్తుకున్నప్పుడు దానికి సెక్యూరిటీగా ఎల్ఐసి బాండును మనము అసైన్ చేయడం జరుగుతుంటుంది. అయితే గడువు తేదీ లోపల ఈ అసైన్ చేసిన పాలసీ ఉన్నట్లయితే అప్పుడు ఆ మొత్తాన్ని అసైనీకి మాత్రమే చెల్లింపు చేయబడుతుంది. అంటే పాలసీదారునికి చెల్లింపు చేయడము జరగదు. కాబట్టి ఎప్పుడైనా సెక్యూరిటీల కోసము దేనికైనా కానీ మన ఎల్ఐసి బాండ్ను అసైన్ చేసినట్లయితే గడువు తేదీ లోపల మనకు వచ్చే మొత్తం కూడా అసైన్కే చెల్లింపు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, బీమా సంస్థ పాలసీ పరిపక్వత గురించి ముందుగానే పాలసీదారునికి తెలియజేస్తుంది. అప్పుడు పాలసీదారుడు ఒక డిశ్చార్జ్ పత్రాన్ని బీమా సంస్థ నుంచి తీసుకొని దానిపైన ₹1 రెవెన్యూ స్టాంప్ అతికిచ్చి సంతకం చేసి తిరిగి ఎల్ఐసి ఆఫీస్కు సమర్పించాలి. అయితే ఎల్ఐసి ఆఫీస్కి డిశ్చార్జ్ ఫామ్ సమర్పించేటప్పుడు దానితో పాటు కొన్ని పత్రాలను కూడా జత చేసి ఇవ్వాలి. ఫస్ట్ పాలసీ డాక్యుమెంట్, తర్వాత వయసు నిర్ధారణ పత్రము, అంటే జనరల్గా ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంటుంది.
ఇంకోటి పాలసీని అసైన్ చేసినట్లయితే దానికి సంబంధించిన పత్రం కూడా ఇవ్వాలి. అంటే బీమా సంస్థకు డిశ్చార్జ్ వౌచర్ పత్రంతో సహా పాలసీ డాక్యుమెంటు, వయసు నిర్ధారణ పత్రము అంటే ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, ఏజ్ సర్టిఫికేట్ కానీ, తర్వాత ఏదైనా అసైన్మెంట్ చేసినట్లయితే ఆ అసైన్మెంట్కు సంబంధించిన పత్రాలను కూడా బీమా సంస్థకు చెల్లింపు చేసినట్లయితే అప్పుడు బీమా సంస్థ దానికి సంబంధించిన క్లెయిమ్ మొత్తాన్ని గడువు తేదీ రోజు తన బ్యాంక్ అకౌంట్కు జమ చేయడము జరుగుతుంది. ఒకవేళ అసైన్డ్ ఉన్నట్లయితే ఎవరైతే అసైన్ ఉంటాడో వానికి ఇవ్వడము జరుగుతుంటుంది. అయితే ఇక్కడ క్లెయిమ్స్ అన్నీ కూడా ప్రజెంట్లీ కేవలం చెక్కు రూపకంలోనే చెల్లింపు చేయడం జరుగుతుంటుంది. అంటే ఖాతాదారునికి చేసినట్లయితే కానీ ఖాతాదారుని అకౌంట్కు సమర్పించాలి. ఖాతాదారుని అకౌంట్ ఫాములో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, తర్వాత ఆధార్ కార్డు యొక్క డీటెయిల్స్ సమర్పించినట్లయితే ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కు నెఫ్ట్ ఓపెన్ చేసి ఆ బ్యాంకుకు పంపించడము జరుగుతుంటుంది. కాబట్టి ప్రజెంట్లీ సిచ్యువేషన్లో డిశ్చార్జ్ ఫామ్తో పాటు బ్యాంక్ యొక్క అకౌంట్ జిరాక్స్ కాపీస్ని, ఆధార్ కార్డును కంపల్సరీ జత చేయవలసిన అవసరము ఉంది. తర్వాత సెకండ్ వన్, మనుగడ ప్రయోజనం చెల్లింపు. అంటే పాలసీ గడువు కాలం పూర్తి కాకముంచే కొన్ని చెల్లింపులు చేయడం జరుగుతుంటుంది. వీటిని మనము మనుగడ ప్రయోజనం చెల్లింపులు అని చెప్పవచ్చు. జనరల్గా మనీ బ్యాక్ పాలసీలు ఉన్నాయి. ఈ మనీ బ్యాక్ పాలసీలలో కొన్ని 75-20 టేబుల్ ఒకటి ఉంది. ఈ 75-20 టేబుల్లో మినిమం మనము 1 lakh ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే దానికి ఎవరి ఇయర్ చెల్లించే ప్రీమియం మ్యాక్సిమంగా 6,000 to 8,000 మధ్యన ఉంటుంది. ఈ చెల్లించే ప్రీమియంలో నుంచి వాడు ఎవరీ 5 yearsకి ఒకసారి బోనస్ చెల్లింపు చేస్తాడు, ఎస్బి. అంటే దీనే సరైవల్ బెనిఫిట్ అని అంటాం. సపోజ్ 1 lakh మనం ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే 1 lakhలో ఫస్ట్ 20% 5 yearsకు, నెక్స్ట్ 10 years అయిపోయిన తర్వాత 20%, 15 years అయిపోయిన తర్వాత 20%, అంటే 20 60%, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 60,000 పే చేస్తుంటారు. రిమైనింగ్ 40% అంటే 40,000కు చివరిన 20వ సంవత్సరం రోజున చెల్లింపు చేయడం జరుగుతుంటుంది. అంటే ఆ 40%ను కలుపుకొని ఆ రోజు వరకు వచ్చిన బోనస్ మరి అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే కూడా చివరి రోజున చెల్లింపు చేయడము జరుగుతుంటుంది. ఇవి కేవలము మనీ బ్యాక్ పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఈ మనీ బ్యాక్ పాలసీలు పరిష్కారం చేసేటప్పుడు కూడా ముందస్తుగానే బీమా సంస్థ బీమా చేసిన వ్యక్తికి సమాచారం అందిస్తుంది. మీరు డిశ్చార్జ్ పత్రాన్ని పంపించి ఆ డిశ్చార్జ్ పత్రం పైన రెవెన్యూ స్టాంప్ అతికించి సంతకం చేసి పంపాలని చెప్తుంటుంది. అయితే ఇప్పుడు డిశ్చార్జ్ ఫామ్తో పాటు ఖచ్చితంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంకు యొక్క అకౌంట్ పాస్బుక్ యొక్క జిరాక్స్, తర్వాత డిశ్చార్జ్ ఫామ్, ఈ 3 కూడా సమర్పిస్తే ఒక్కసారి మీకు ప్రతి 5 yearsకి ఒకసారి మీ సరైవల్ బెనిఫిట్స్ ఎస్బీస్ ఆటోమేటిక్గా బ్యాంక్లో జమ అవుతుంటాయి. తర్వాత పాలసీదారులు ఆ డిశ్చార్జ్ ఫామ్ పైన సంతకం చేసి దానిపైన అవసరమైన స్టాంప్ అంటే ₹1 రెవెన్యూ స్టాంప్ అతికించి దానికి అవసరమైన డాక్యుమెంట్స్ అంటే మీకు ఇంతకుముందే చెప్పాను, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ కాపీ ప్లస్
ఆధార్ కార్డు జిరాక్స్ జత చేసి పంపడం జరుగుతుంటుంది. హామీ మొత్తంలో వాయిదా మొత్తాన్ని మాత్రమే చెల్లించడం జరుగుతుంటుంది. అంటే హామీ మొత్తం 1 lakh అనుకుంటే మనము వాయిదా మొత్తం 20,000, అంటే 5 years కంప్లీట్ కాను 20,000 మాత్రమే చెల్లింపు చేయడము జరుగుతుంది. మరి నికర చెల్లింపు మొత్తాలు తెలుసుకొనుటకు స్థూల మొత్తంలో నుంచి చెల్లింపు చేసిన ప్రీమియాలన్నింటినీ కూడా, ఏవైనా అప్పులు ఉంటే అప్పు వడ్డీ వాటిని అన్నింటిని కూడా తీసివేసిన తర్వాత లాస్ట్కు నికర చెల్లింపు చేయడము జరుగుతుంటుంది. ఇది మనుగడకు సంబంధించిన క్లెయిమ్స్. ఇవి కేవలము మనీ బ్యాక్ పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే మనీ బ్యాక్ పాలసీలు చాలా ఉన్నాయి. 174 బీమా గోల్డ్, 75/20 ఇది నార్మల్ ఫస్ట్ నుంచి ఉంది. తర్వాత ఇంకా కొన్ని పాలసీలు ఇప్పుడు పోయినాయి, 106, 107 ఇవి కూడా మనీ బ్యాక్ పాలసీలే. ఇవి ఎవరీ 4 yearsకి ఒకసారి వాయిదా మొత్తం చెల్లింపు చేసేటివి. ప్రజెంట్లీ ఇవి లేవు, కొత్త పాలసీలు అమల్లోకి వచ్చినాయి. ఇప్పుడు 25 years, 20 years టర్ము పెట్టుకొని మనం పేమెంట్ 15 years, 20 years చేసే పాలసీలు కూడా మనీ బ్యాక్ పాలసీలు వచ్చినాయి. మొత్తం మీద ఏ మనీ బ్యాక్ పాలసీలు అయినా కానీ వాయిదా 4 years పెట్టుకుంటే 4 yearsకు, 5 years పెట్టుకుంటే 5 yearsకు మనుగడ మొత్తం చెల్లింపు చేయవలసిన అవసరము ఉంటుంది. ఇవి మనుగడకు సంబంధించిన క్లెయిమ్ వివరాలు. ఇవి క్లెయిమ్స్ అంటే ఏంటిది, మీకు క్లెయిమ్స్ యొక్క రకాలను గురించి మనము వివరంగా తెలుసుకోవడము జరిగింది. మరి క్లెయిమ్ల యొక్క పరిష్కారం అంటే ఏంటిది? క్లెయిమ్ల పరిష్కారం అంటే జనరల్గా పాలసీదారునికి బీమా సంస్థ డబ్బు చెల్లించడం. అంటే బీమా సంస్థ యొక్క నియమ నిబంధనలకు లోబడి బీమా కంపెనీ నుండి పాలసీదారుడు తనకు రావాల్సిన మొత్తం డబ్బును పొందితే దానిని మనము క్లెయిమ్ పరిష్కారమని చెప్పవచ్చు. అంటే సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్. అయితే ఈ క్లెయిమ్ పరిష్కార పద్ధతి బీమా సంస్థ యొక్క సమర్థత, దాని యొక్క ప్రభావమును కూడా తెలియజేస్తుంది. ఏ బీమా కంపెనీ అయితే విజయవంతంగా సరి అయిన రీతిలో సరి అయిన సమయంలో ఈ క్లెయిమ్స్ గాన చెల్లింపు చేసినట్లయితే పాలసీదారుని దృష్టిలో ఆ బీమా సంస్థ అత్యంత విశ్వాసము పొందినదిగా రూపొందించుకోబడుతుంది. జనరల్గా బీమా సంస్థల్లో చాలా ఉన్నాయి. ఇందులో మొట్టమొదటిది నంబర్ 1 ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది మొట్టమొదట స్థాపించబడింది. దీని తర్వాతనే మనకు ప్రైవేటు బీమా కంపెనీలు చాలా వచ్చాయి. ఐఆర్డిఏ యాక్ట్ కింద టాటా ఇన్సూరెన్స్ కంపెనీ అంట, రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ అంట, బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంట, ఇప్పుడు ప్రజెంట్లీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వచ్చింది. అంటే ఈ ప్రైవేటువన్నీ కూడా మ్యాక్సిమంగా తమ పెట్టుబడుల్లో 3/4 ఇన్వెస్ట్మెంట్లు పెడుతుంటాయి. కానీ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అట్లా కాదు. మీ ప్రీమియం మొత్తము కేవలము ఇన్సూరెన్స్కే పేమెంట్ చేస్తుంటారు. కాబట్టి తక్కువ ప్రీమియంతోన ఎక్కువ మనుగడను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనము పొందవచ్చు. చాలామంది ప్రైవేటు కంపెనీస్ గురించి చాలా బాగుంటుంది, ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్తారు. కానీ అది నా దృష్టిలో మాత్రము తప్పు అని మాత్రమే చెప్పగలుగుతాను. ఈ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క
విధానం ఎట్లా ఉంటుందంటే తాను స్వయంగా పాలసీ చేసుకోవచ్చు, ఏజెంట్లను నియమించి పాలసీలను తయారు చేస్తుంది. నమ్మకమైన ఏజెంట్లు, నమ్మకమైన విధంగా పాలసీ క్లెయిములు ఇవన్నీ కూడా త్వరితగతిన పరిష్కారం అయ్యేది ప్రజెంట్లీ మన ఇండియాలో ఇప్పుడు ఓన్లీ ఎల్ఐసి సంస్థ మాత్రమే అని మాత్రము చెప్పవచ్చు. మరి కంపెనీల వసరకు వస్తే, కంపెనీ చెల్లింపుల విషయంలో ఈ క్లెయిమ్ల చెల్లింపులు ఏమైనా వివాదాలు సంభవిస్తే అప్పుడు ఆ కంపెనీలకు చెడ్డ పేరు వస్తుంది. సపోజు ఎల్ఐసిలో కూడా కానీ, బజాజ్ అలయన్స్ దాంట్లో కానీ, రిలయన్స్ దాంట్లో కానీ మీరు ఫస్ట్ ఒక 3 years 50,000 కట్టండి, తర్వాత ఒక 3 lakhs 4 lakhs వస్తాయి, 30 lakhs వస్తాయని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ విధంగా ఇవన్నీ ఏం చేసిండ్రు వాళ్ళు, షేర్ మార్కెట్లో ఈ అమౌంట్ను డమ్మీ చేశారు. షేర్ మార్కెట్లో డమ్మీ చేసినప్పుడు మీకు తెలుసు, షేర్ మార్కెట్ లాభాలు వచ్చినట్లయితే మనకు లాభాలు వస్తాయి, షేర్ మార్కెట్ నష్టాలు సంభవించినట్లయితే మనకు నష్టాలు సంభవిస్తాయి. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ను షేర్ మార్కెట్లో పెట్టడానికి ఎక్కువ ప్రైవేట్ సంస్థలు మొగ్గు చూపుతాయి. కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టకుండా ఉండగా కేవలం ఇన్సూరెన్స్ పర్పస్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. తర్వాత తక్కువ ప్రీమియంతో ఎక్కువ రిస్క్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో 2 రకాలు ఉన్నాయి ఎల్ఐసిలో. మీ వడ్డీ ఆశించాలంటే వడ్డీ ప్లస్ మీ ప్రీమియం మొత్తంకు బోనస్ కల్పిస్తాడు. మాకు వడ్డీ అవసరం లేదు, మా కట్టిన ప్రీమియం అవసరం లేదు అంటే తక్కువ ప్రీమియం ఒక 1500తో 1,00,000 రూపాయలు దాకా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇస్తాడు. కానీ క్లెయిమ్ సంభవిస్తేనే ఇస్తాడు, క్లెయిమ్ సంభవించకపోతే ఆ అమౌంట్ క్యాన్సల్ అవుతుంది. ఇవి క్లెయిమ్ల యొక్క పరిష్కారం. మనము నెక్స్ట్ క్లాస్లో ఈ క్లెయిమ్ల పరిష్కారం యొక్క రకాలను గురించి చర్చించుకుందాం. అందరికీ నా యొక్క నమస్కారాలు.